జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వేగంగా ఒంటరైపోతా ఉన్నట్టు కనపడుతుంది. కనిపించడం ఏంది, నిజంగా అదే జరుగుతుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 99 సీట్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయికి అయితే ఎదిగింది. ఇక ఈ రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయితే అయిపోయినాడు. ఓకేనా? ఇక అక్కడి నుంచి అసలు ఆట అయితే మొదలైంది. ఈ రాహుల్ గాంధీ తన ఓటు బ్యాంక్ రాజకీయాలకు పదును పెట్టాడు. మొత్తంగా ముస్లింల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు గాను ఈ రాహుల్ గాంధీ తన ఓటు బ్యాంక్ రాజకీయాలను అయితే ప్రారంభించాడు. ఇందుకోసం నిండు సభలో ఎక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులను అత్యంత దారుణంగా దూషించాడు. చూశారు కదా, హిందువులు హింసాత్మకవాదులు అని చెప్పేసి అబ్బా మామూలు మాటలు మాట్లాడాల. సరే, ఇవన్నీ మాట్లాడినాడు కదా. హిందువులు తీవ్ర భావజాలంతో అంతా కూడా ద్వేషం, అంతా ఈర్ష్య అసూయతో రగిలిపోతా ఉంటారు, అది అని చెప్పి అన్ని మాటలు మాట్లాడినాడు. మళ్ళీ అమెరికాలో చేరుకొని భారతదేశాన్ని హిందువులను చులకన చేసి మాట్లాడినాడు. కానీ మన హిందువుల నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదుయా. ఏందో ఈ ఒంట్లో అసలు రోషం పౌరుషం అనేది ఉన్నాయో చచ్చిపోయినాయో జనాలకు అర్థం కావడం. ఎంతసేపు కూడా నాకు ఒకటిది స్వార్థము డబ్బు ఈ దప్పితే రెండో ఆలోచనే లేదు. ఆ మారు ఉన్నది. ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా తయారైపోయినారు. నిజానికి మన హిందూ జాతినే విధ్వంసకారులు అని చెప్పేసి మాట్లాడాడు ఎవరు, ఈ రాహుల్ గాంధీ. అయినప్పటికీ కూడా మన వాళ్ళకైతే చలనం రాల. నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి ఏదో చేయమని చెప్పి చెప్పడం లే. కనీసం మనల్ని ఏదేనంటే స్పందించాలి కదా, కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా స్పందించాలి కదా. అది కూడా లేకపోయినా అంత మాత్రం మన కులాన్నో ఇట్లాగైనా మాట్లాడితే మన అభిమాన సినీ నటులను ఇలాగైనా మాట్లాడారనుకో, ఏది మన అభిమాన పార్టీనో లేకపోతే అభిమాన నాయకులనో ఓయమ్మ అందరికి వాళ్ళని రోషం పొడుచుకొని వచ్చేది. ఏది ఈ లోకల్గా ఈ ప్రాంతీయ పార్టీల అభిమానులు కూడా. కానీ హిందుత్వాన్ని అంత మాటలు మాట్లాడితే ఇవిడికే కానీ కనీసం సేవ కుట్టట్లేదు. ఇక్కడ సిగ్గుజావా చచ్చిపోయింది. సిగ్గు, మానవ రోషం, ఆత్మాభిమానం అన్నీ చచ్చిపోయి నపుంసల కంటే ఇంకా దారుణంగా పోతున్నారు. అంత మొనబతుకులకి ఏం చెప్పాలి ఇంకా. సరే, ఇంక విషయానికి వస్తే ఈ విధంగా హిందువులను అవమానించినటువంటి రాహుల్ గాంధీ వేగంగా ముస్లింలకైతే దగ్గరైనాడు. ఒక సర్వే ప్రకారం చూస్తే దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ముస్లింలు రాహుల్ గాంధీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇంకెందుకు సిద్ధంగా ఉండరు? హిందువులు నిన్ను మాటలు మాట్లాడుతాను కదా, ఈయన ఎంత తిట్టినాడంటే వాళ్ళంత దగ్గర అవుతారు. అర్థమవుతుందా? ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా బొగ్గమున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి బతుకు అందరూ కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా వీళ్ళ బతుకంతా ఏంటంటే ఈ ముస్లిం ఓట్ల కోసం లేని దారుణంగా ఎంపర్లాడతారు. ఎందుకంటే మనోళ్ళు ఒకరిలో ఒకరు ఉండరు. కుల పిచ్చితోనో లేకపోతే ప్రాంత పిచ్చితోనో భాష పిచ్చితోనో రకరకాల పిచ్చితో వీళ్ళు సచ్చా ఉంటారు. కాలబడి పోతూ ఉంటారు. ఓళ్ళు అట్టగాదే గంపకొత్తగా ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఈ సూడో సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా వీళ్ళకి దాసోహం ఉంటాయి. అందుకని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడు కోపంతో రగిలిపోతారు. అదేంది, ముస్లింల ఓటు బ్యాంకు మా సొంతం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మన ఓటు బ్యాంకును ఏ విధంగా కొలగొడుతుందన్న ఆలోచనతో ఈ ప్రాంతీయ పార్టీలకైతే మామూలు కాదు, వీళ్ళు రగిలిపోతారు. నేను ఒక మాట చెప్తా. మొన్న హిందూ శంకరావు మీటింగ్ పెట్టారు విజయవాడలో. తెలుసు కదా మీకు అందరికీ. 5 లక్షల మంది పైన జనం వచ్చారు. స్వచ్ఛందంగా ఏది బీర్లు బిర్యానీ లేకుండానే అంతమంది వచ్చారు జనం. కనీసం ఆ జనానైనా చూసి ఏ ఒక్క పార్టీకైనా కొంచెమైనా ఆలోచన రాలా? గొరి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారంటే అప్పటికి ఎంతమందిలో హిందుత్వ భావజాలం ఉండదురా, మనం ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోకూడదు, అంటే హిందువుల్లో కూడా యూనిటీ ఉండదు అని చెప్పేసి కనీసం ఏ పార్టీ అన్నా హిందుత్వవాదం హిందుత్వ నినాదం ఏ పార్టీ అయినా ఎత్తుకుంటుంది భుజానికి లే. ఏం చెప్తావు? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా అద్మానంగా ఉన్నది. ఏం స్పందిస్తారో ఏం చేస్తారో నాకు అర్థమే కావడంలే. ఏదో పని అది ఏందనుకున్నట్టు పెద్దవాళ్ళు చెప్తారు కదా, కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఆ మారడం అది బాగా చెప్పబోతే ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకు దాని మిత్రపక్షాలైనటువంటి ప్రాంతీయ పార్టీల మధ్య దూరం అయితే పెరగసాగింది. ఇక హర్యానా మరియు మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో ఇదే అవకాశం అని భావించినటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టసాగినాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఓకేనా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5వ తారీఖున జరగనున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇండి కూటమి అయితే 2 వర్గాలుగా నెట్టలున్న చీలిపోయింది. పర్రమ చీలింది, మామూలు కూడా కాదు. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గం ఒకటి, రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వర్గం ఒకటి. అర్థమవుతుందా? ఆమ్ ఆద్మీ పార్టీకు సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతునైతే తెలియజేస్తున్నాయి. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలో మిగిలిపోయిందనమాట. మరొకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకు రోజుకు మద్దతునిచ్చే వాళ్ళ సంఖ్య అయితే పెరుగుతూ పోతుంది. ఒక్క సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా మరొక 4-5 చిన్న శతక పార్టీలు కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయంట. కానీ కాంగ్రెస్ పార్టీకు మద్దతు ఇచ్చేవాళ్ళే కరువు అయిపోయినారు.
ఎందుకు ఈయన బలపడిపోతున్నాడు వాళ్ళలో ముస్లింల అందరిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి సపోర్ట్ దొరికింది, రాహుల్ గాంధీకి మంచి సపోర్ట్ దొరికింది. దాంతో మా ఓట్లని నువ్వు దొబ్బుకోకపోతే మేమేం చేసుకోవాలన్నట్టు వీళ్ళందరికీ మండిపోయి వీళ్ళంతా కలిసి ఈడొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి కాకుండా. అర్థమవుతుందా? ఇండి కూటమిలోని ఏ ఒక్క పార్టీ కూడా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బహిరంగంగా మద్దతు ప్రకటించుకోవడం ఇక్కడ గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ముందుగానే కేడీ వాళ్ళు డెకాయిట్టు ఇంకా ఆయన తెలివితేటలన్నీ జిత్తులు మారి నాకు తెలివితేటలన్నీ ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి అయితే బాగా అయ్యే పని అంతా చేస్తాడు. కానీ ఆయన ఈసారి ఎంత మాత్రం గెలుస్తాడనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఢిల్లీలో. అది మ్యాటర్ అయితే. ఎట్లా న్యూసా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. నాకు తెలిసి మీరు షేర్ చేయడంలే, నేను కూడా చాలా వరకు వాట్సాప్ గ్రూప్లోనూ వాటిలో ఇట్లా ఉండా నేను చూస్తూ ఉంటే ఎవరన్నా మన వాళ్ళు ఏమైనా షేర్ చేసి ఉంటారేమో, ఏమైనా కనపడతాయేమోనని. పెద్దగా ఆ ప్రభావం అయితే ఏడ కనపడాలి. నేను ఈ విధంగా కాళ్ళ వెళ్ళబడే భంగపడుకునే కూడా నాయన షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను భంగపడతాను కూడా చాలామందిలో చలనం లేదు. అవునులే, రాహుల్ గాంధీ హిందూ సమాజాన్ని హిందువులు అన్ని మాటలు మాట్లాడితేనే మన వాళ్ళ చలనం రాలా. అట్లాంటిది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అంటే మన వాళ్ళకి ఎంత మాత్రం చలనం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మారండి. నేను చెప్పేది మన భవిష్యత్తు కోసమే. మన భవిష్యత్తు బాగుండాలా, మనం బాగుండాలనుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా జాతీయవాద భావజాలం అయితే పెరగాల. ప్రతి ఒక్కరు కూడా నేను హిందువుని అని చెప్పేసి గర్వంగా బతకాల. ఇప్పుడు ముస్లిం అని చెప్పి గర్వంగా చెప్పుకొని తిరుగుతాడు, క్రిస్టియన్ అనేవాళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని తిరుగుతారు. మనకేమి పోగలమా? ఏం జబ్బు అంటాలే, మనం కూడా కలిసికట్టుగా ఉండొచ్చు కదా. వాళ్ళేమో ఒకరేమో కనపడితే మనిషి కనపడితే సలాం అలైకుం అని చెప్పేసి వాళ్ళు బలకరించుకుంటారు. ఈ వాళ్ళేమో అదేందే ప్రైజ్ దల్లాడ ఏదో అని చెప్పేసి వాళ్ళు ఏదో బలకరించుకుంటారు. మనకేం పోగలము? సరే భగవంతుడి నామంతో సరే నువ్వు జై శ్రీకృష్ణ అంటావో, జై శ్రీరామ్ అంటావో, జై మాతాజీ అంటావో, అమ్మవారితో పేరుతో ఏదో ఒకటి నువ్వు పలకరించుకో, లేకపోతే నమస్కారం అని పలకరించుకో. ఆ కథే లేదే. నేను ఒకటి చూసిన, ఇప్పుడు మన ఈ మధ్య నేను ఐపమాల వేసుకున్నాను కదా, ఐపమాలలో ఉన్నప్పుడు దోవన వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు అయినా కానీ దోవన పోతా ఉన్నారనుకో నమస్కారం చేసుకుంటారు, ఒకరినొకరు పలకరించుకుంటారు. దానికి పరిచయం అక్కర్లే, ఆ మనిషి తెలియకపోయినా కూడా ఒకరినొకరు పలకరించుకుంటారు. అంటే ఐపమాల వేస్తేనే హిందువు అయినట్ట? ముందు హిందువు కాదు నువ్వా? ముందు పలకరించుకునేదానికి ఏం జబ్బు? సరే ఇవి దాని వాళ్ళు పోతా ఉంటారు, అది వేరే విషయం. అంటే ఐపమాల వేసుకున్నప్పుడు నువ్వు పూర్తిగా నేను హిందువుని, నేను ఐపమాలలో ఉన్నాను, నేను ఐప భక్తుడికి నేను అని చెప్పేసి నీకు గుర్తొస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు ఏమంటాలే నాయనా, కలిసికట్టుగా ఉంటే మనం బాగుంటాము, లేకపోతే సంకనాయకి పోయినట్టే. అది నేను చెప్పేది. తర్వాత మీ ఇష్టం. జై శ్రీరామ్.